హాయ్ అండి, నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస న్యూరో సెంటర్, కొత్తపేట, గుంటూరు. ఇవాళ ఎక్కువ మంది పేషెంట్లు కొంతమంది యాక్చువల్గా అడిగేది ఏంటంటే, కొంతమంది సిటీ రాస్తున్నారు, కొంతమందికి ఎంఆర్ఐ రాస్తున్నారు, కొంతమందికి ఈజీ చేస్తున్నారు. అసలు ఏ టెస్ట్లు ఎవరికి చేయాలండి, అసలు ఈ టెస్ట్ అన్ని అవసరమా అనే క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. దానికి తప్పు లేకపోలేదు, ఎందుకంటే పేషెంట్లకి ఒక్కోసారి మేము మళ్ళీ ఇన్వెస్టిగేషన్లో రిపీట్ చేయాల్సి వస్తుంది. దీంట్లో మెయిన్గా సిటీ వల్ల ఏంది, ఎంఆర్ఐ వల్ల ఏంది, అడ్వాంటేజెస్ ఏంది, డిఅడ్వాంటేజెస్ ఏంది, ఏది తీసుకుంటే ఏది బెటర్, సింగిల్ స్కాన్లో మొత్తం తెలిసేది ఏంది, మనం ఏ టైంలో ఏది చేయాలి, కాస్ట్ ఎఫెక్టివ్ ఏది, దేనివల్ల మనకి ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి, ఇవన్నీ మెయిన్గా ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సిటీ స్కాన్ అనేది మెయిన్గా, సిటీ అంటే మెయిన్గా ఇది నథింగ్ బట్ ఎక్స్పాండెడ్ ఎక్స్రే అండి. అంటే ఎక్స్రేలో మనకి బోన్స్ అయితే ఎట్లా కనిపిస్తాయో అది సింగిల్ వన్ డైమెన్షన్ అనమాట. సిటీ అనేది మల్టీ డైమెన్షనల్. ఉండే దాంట్లో రేడియేషన్ ఎక్కువ వస్తుంది. ఒక సిటీ స్కాన్ ఈక్వల్ టు 100 ఎక్స్రేస్ అండి, అది గుర్తుపెట్టుకోండి. సో సిటీ స్కాన్ రిపీట్ చేస్తే రేడియేషన్ ఎఫెక్ట్ డోస్ వస్తుంది కానీ, బట్ ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అంటాం. అంటే ఇది మెయిన్గా మ్యాగ్నెట్తో పనిచేస్తుందండి. ఇది వర్కింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఏంటంటే, మన బాడీలో H2O అంటారు, వాటర్. ఆ వాటర్ మాలిక్యూల్స్లో ఉన్న ఆక్సిజన్ అరేంజ్మెంట్ ఆఫ్, అంటే పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ అనమాట. దాంట్లో ఉన్న అరేంజ్మెంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఒక సెల్ లోపల ఎంత ఉంటాయి అనే దాన్ని బట్టి, ఆయాన్స్ బట్టి డిఫరెంట్ ఇమేజెస్ వస్తాయి. సో ఇమేజెస్ మనకి వాటర్ మాలిక్యూల్స్ అరేంజ్మెంట్ వల్ల వస్తాయి కాబట్టి, మనకి మ్యాగ్నెటిజం దాన్ని బయటికి పనిచేస్తుంది కాబట్టి ఎంఆర్ఐ హ్యాస్ నో సైడ్ ఎఫెక్ట్స్. ఓన్లీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ చిన్నపిల్లల్లో ఏదో కొన్ని చూశారు కానీ, బట్ క్లాస్ట్రోఫోబియా ఇస్ ద మెయిన్ ప్రాబ్లం. క్లాస్ట్రోఫోబియా అంటే ఇప్పుడు ఓపెన్ ఎంఆర్ఐ కూడా వచ్చినాయండి చాలా. అంటే ఆ ట్యూబ్లోకి వెళ్ళినప్పుడు కొంతమందికి క్లాస్ట్రోఫోబియా, అంటే ఫోబిక్ డిజార్డర్ గురించి మనం ఇంతకుముందు ఒకసారి వీడియోలో చెప్పుకున్నాం. దీంట్లో క్లాస్ట్రోఫోబియాలు, ఏరోఫోబియాలు చాలా ఉంటాయి. అంటే కొంతమందికి యాక్రోఫోబియా అంటారు, హైట్ ప్లేసెస్కి వెళ్తే భయం, కొంతమందికి చీకటి రూమ్లో ఉంటే భయం. ఇలా భయాల్లో ఈ క్లాస్ట్రోఫోబియాలో ఎంఆర్ఐ అదొకటే భయం. నాకు అది వస్తుంటే నాకు భయం వేస్తుందండి. కొంతమంది చెప్తారు నాకు, డాక్టర్ గారు మీరు స్కాన్ చూసి సీగిపోయినా పర్లేదు, నాకు దానివల్ల గుండె దడ వచ్చి నాకు ఇది అవుతుందండి, మీరు దయచేసి నాకు దాన్ని చూడకుండా రాయండి అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఇది ఎంఆర్ఐలో మెయిన్ ప్రాబ్లం. సిటీలో ఏంటంటే మెయిన్ బోను, బ్లడ్. నేను చెప్పాను సిటీ నథింగ్ బట్ ఎక్స్పాండెడ్ ఎక్స్రే అని. అంటే ఎక్స్రేలో మనం ఏపీ వ్యూ ఒక వ్యూలో పంపిస్తే, సిటీ స్కాన్లో మల్టిపుల్ 360 స్లైసెస్ అంటారు. అంటే ఆ 360 డిగ్రీస్లో మొత్తం రేడియేషన్ వెళ్ళి ఉన్నాయని తెలుస్తాయి. సిటీ స్కాన్ మెయిన్గా బ్లడ్, బోను. అంటే బోన్లో ఉన్న ప్రాబ్లమ్స్కి బ్లడ్ ఏమైనా ఎక్కువగా, అంటే లైక్ ఉన్న బ్రెయిన్ మామూలుగా ఉన్న దాంట్లో ఉన్న ఫ్లూయిడ్ దాంట్లో నుంచి బ్రెయిన్లోంచి ఉన్న బ్లడ్ వెజల్ లీక్ అయిపోయి హెమరేజ్ వస్తే ఇమీడియట్గా కనుక్కోవడానికి సిటీ స్కాన్. మనకి స్ట్రోక్ వస్తుంది, వితిన్ 4.5 అవర్స్లో వచ్చాడు పేషెంట్, ఫస్ట్ అవర్లో వస్తే చక్కగా మనం ఎంఆర్ఐ, DWADC తీసుకొని ఎంఆర్ఐ యాంజియో చేసుకొని దాన్ని బట్టి మొత్తం రిస్క్ కేటగరైజ్ చేసుకోవడానికి 20 మినిట్స్ పడుతుంది కాబట్టి దానికి ఎంఆర్ఐ బెస్ట్. బట్ అట్లా కాకుండా పీక్ అవర్లో వచ్చాడు, కాబట్టి 3.5 అవర్స్ 4 అవర్స్లో వచ్చాడు, అప్పుడు మనం బెస్ట్ డెఫినెట్గా సిటీ స్కాన్ చూసుకొని, సిటీ నార్మల్గా ఉండి పేషెంట్కి వీక్నెస్ ఉంటే డైరెక్ట్గా స్ట్రైట్ ఫర్ థ్రాంబోలైసిస్ చేసుకోవచ్చు. అలానే హెడేక్ నుంచి వస్తే, హెడేక్లో పెద్ద ట్యూమర్స్ కానీ ఎటువంటి కాజింగ్ వాటి వల్ల హెడేక్ వస్తే సిటీ స్కాన్ సరిపోతుంది. సైనసైటిస్ కానీ ఏమన్నా ఇటువంటివి ఉంటాయి. బట్ ఎంఆర్ఐకి వచ్చేకంటే లైక్ ప్యాకీ మెనింజైటిస్ కానీ, లేకపోతే మెనింజైటిస్ సైన్స్ కానీ, లేకపోతే ఇంకేదైనా సెకండరీ కాజ్ ఆఫ్ హెడేక్, మిగతా అన్ని తీర్చుకోవడానికి CVTలు కొన్ని మిస్ అవుతాయి, అంటే కార్డియల్ వెయిన్ థ్రాంబోసిస్ కానీ, ఇటువంటి హెడేక్, IAH, ఇడియోపేథిక్ ఎంటోక్రైన్ హైపర్టెన్షన్ కానీ, ఎనీ లైక్ వెరీ రేర్ కాజెస్ ఆఫ్ హెడేక్. ఇప్పుడు అంటే వెరీ రేర్ కాజెస్ ఆఫ్ హెడేక్, ఎందుకంటే న్యూరాలజిస్ట్ దగ్గరికి వచ్చాడు అంటే, మన దగ్గరికి హెడేక్ వచ్చే ముందు, నా దగ్గరికి వచ్చే ముందు కనీసం ఒక 4-5 కన్సల్టేషన్లు తీసుకొని వస్తారు. 4-5 కనిపెట్టలేకపోతేనే నా దగ్గరికి వస్తారు. సో దాన్ని మనం కనిపెట్టాలి కాబట్టి, ఏదైతే మనం ప్రైమరీ కాజెస్ ఆఫ్ హెడేక్ అనుకున్నామో, లైక్ మైగ్రేన్లు, టెన్షన్ టైప్ హెడేక్లు, క్లస్టర్ హెడేక్లు, ఇవన్నీ దాదాపు అన్ని రూల్ అవుట్ చేసుకొని, వాళ్ళు సఫిషియెంట్గా వాళ్ళు చేసిన పారాసెటమాలో, మామూలుగా ఇంకోటి ఏదో ట్యాబ్లెట్ ఏదో ఒకటి NSAIDs వేసుకోనో, అంటే వాడికి తగ్గపోయిన తర్వాతే మన దగ్గరికి వస్తారు. మన దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ మనం జస్ట్ ఆ ట్యాబ్లెట్లు కనుక రాసి పంపిస్తే దానివల్ల బెనిఫిట్ ఉండదు. సో అందుకని మెయిన్గా ఈ వీడియోలో చెప్పాలనుకుంటే, సిటీ వల్ల బ్రెయిన్లో మెయిన్గా బ్లడ్ కానీ, బోన్లో ఫ్రాక్చర్స్ ఉన్నా కానీ, ఏదన్నా దానికి సంబంధించి బోన్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఆస్టోమెటిక్స్ కానీ అటువంటివి ఉంటే బాగా తెలుస్తుంది. బ్రెయిన్ని మన దగ్గరగా చూసి బాగా రిజాల్వేషన్ బాగా తెలియాలంటే ఎంఆర్ఐ బెస్ట్. సింగిల్ ఇమేజింగ్లో మొత్తం తెలుసుకోవాలంటే ఎంఆర్ఐ. అట్లానే సిటీ యాంజియో అంటాం, ఈ మధ్య బ్లడ్ వెల్స్ తర్వాత చూసి, అట్లానే హార్ట్లో ఎట్లానే స్టంట్ వేస్తున్నారు, బ్రెయిన్లో స్టంట్ వేయడానికి ఇప్పుడు చాలా ఆస్కారం ఉంది. కెరోటిడ్ ఆర్టరీ స్టంటింగ్ చేసుకోవచ్చు, వర్టిబ్రల్ ఆర్టరీ స్టంటింగ్ చేసుకోవచ్చు, ఇంట్రా ఆర్టరీ స్టంటింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ డిసీజ్ ప్రివెన్షన్కి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్. బట్ పర్టికులర్లీ ఎపిలెప్సీ వచ్చే విషయానికి వస్తే, ఎపిలెప్సీలో అంటే ఫిట్స్ సంబంధించిన విషయానికి అయితే ఎంఆర్ఐ ది ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్, అంటే ది డయాగ్నోస్టిక్ ఆఫ్ చాయిస్. ఎందుకంటే ఎంఆర్ఐ డయాగ్నోస్కి ఎక్కువ ఉపయోగపడుతుంది. అన్లెస్ ఏదైనా క్యాల్సిఫిక్ ఫోకస్ ఉంటే, క్యాల్సిఫికేషన్ ఎక్కువ తెలుసుకోవాలంటే అప్పుడు సిటీ స్కాన్ ఉపయోగపడుతుంది. సో టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే, ఎంఆర్ఐ కాస్ట్లీ అండి, బట్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్సెప్ట్ మైనర్ ఫ్యూ క్లాస్ట్రోఫోబియా అటువంటి
ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాగ్నెట్ అండ్ ద పారామ్యాగ్నెటిజం. అందుకనే మన జేబులో ఏమి పోస్టులు కానీ ఏమి పెట్టుకోవద్దని చెబుతూ ఉంటారు. అండ్ ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ డయాగ్నోసింగ్ ఆల్ ద టైప్ ఆఫ్ థింగ్స్ ఇన్ రిలేటెడ్ టు ద బ్రెయిన్. ఎందుకు ఇప్పుడు ఇంతకుముందు న్యూరాలజిస్టులు మేమందరం క్లినికల్గా డయాగ్నోస్ చేసుకోవాళ్ళం.